ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, వారికి ఇలా జరగాలని రాసిపెట్టి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే మిథున రాశి వారికి ఫిబ్రవరి 14 శుక్రవారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి, శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఏం జరగబోతోంది, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, మిథున రాశి వారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు, బంధువర్గం, స్వజాతివారు ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేస్తారు. బాల్యం నుండి కష్టాలు, ఎత్తుపల్లాలు చూస్తారు. జీవితానుభవం, అనేక రంగాల గురించినటువంటి అవగాహన వీరికి చిన్నతనం నుండే అలవడుతుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి కనుక చూసినట్లయితే, మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరగబోతుంది. చాలా కాలం క్రితం ఒక వ్యక్తితో మీకు గొడవ జరిగి ఆ వ్యక్తిని మీరు పూర్తిగా దూరం పెట్టేశారు. వారితో మాట్లాడటం కూడా మీకు అస్సలు నచ్చదు. అటువంటి వ్యక్తి వల్ల మీరు మానసికంగా కూడా కృంగిపోయారు. అయితే అటువంటి వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడుగుతారు. అంటే ఊహించని విధంగా ఈ సంఘటన జరుగుతుంది. అయితే ఈ సంఘటన మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంటే వారి యొక్క ప్రవర్తన ఇటువంటి సున్నితమైన స్వభావం కాదు. అంటే చాలా కఠినమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు. వారే మీ దగ్గరికి వచ్చి క్షమాపణ అడగటం మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక, మిథున రాశి వారు చాలా కాలం నుండి ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడంలో ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ సమస్యకు చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే మిథున రాశికి చెందినటువంటి ఉద్యోగస్తుల జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొంటారు. మీ యొక్క జీవితంలో మీరు ఇదివరకు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ అది హైలైట్ చేసి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని నలుగురిలో బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటటువంటి అంశం. అయినప్పటికీ పై అధికారుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది. వారు మిమ్మల్ని సమర్థిస్తారు, మీకు సపోర్ట్ గా నిలుస్తారు. మీకు యాంటీగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని మందలిస్తారు. ఈ విధంగా మీ యొక్క లైఫ్ లో కొన్ని సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు నూతన వ్యక్తులతో పరిచయాన్ని కూడా ఈరోజు పెంచుకోబోతున్నారు. అంటే మీ యొక్క లైఫ్ లోకి నూతన వ్యక్తి రాబోతున్నారు. వారితో పరిచయం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వ్యక్తులు, ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో వారి కోరిక నెరవేరే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. చాలా కాలం క్రితం గొడవల కారణంగా దూరమైనటువంటి మీ యొక్క కుటుంబ సభ్యులు అనుకోకుండా మిమ్మల్ని కలుసుకొని మీతో సఖ్యతగా మాట్లాడతారు. మీ మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా మర్చిపోయి తిరిగి మీరు మీ యొక్క బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ విధంగా కొన్ని అనుకూల, కొన్ని ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అయితే మిథున రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమంతుణ్ణి ఆరాధించండి, శివ స్తోత్రం పారాయణ చేయండి, శివ భగవానుడికి కొబ్బరి నీటితో అభిషేకం చేయించండి. ఖచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు కదండి. 2025 ఫిబ్రవరి 14వ తేదీ శుక్రవారం దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్